మొర్దెకై నమస్కరించలేదని హామాను కోపంతో నిండిపోయి ఆ దినము నుంచి మొర్దెకై మీద అసూయ ద్వేషం పెంచుకుని మొర్దెకైని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. మొర్దెకైని మాత్రమే కాదు, తన జనులను కూడా చంపాలని రాజు దగ్గరికి వెళ్ళి తాకీదులు రాయించి ఉంగరంతో ముద్రించి 127 సంస్థానాలకి ఆ తాకీదులను పంచి వారి నాశనానికి కారకుడయ్యాడు. తన ఆలోచనలన్నీ తను అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటే హామాను సంతోషపడిపోయాడు. కానీ న్యాయవంతుడైన దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. హామాను మొర్దెకైకి తలపెట్టిన కీడంతటిని కూడా దేవుడు మేలుకరంగా మార్చేశాడు. హామాను ద్వేషించిన మొర్దెకైని హామానే ఘనపరచాల్సి వచ్చింది. హామాను ఏ వ్యక్తి అయితే గౌరవం ఇవ్వలేదని పగ పెంచుకున్నాడో ఆ వ్యక్తిని, అదే మొర్దెకైని హామానే గౌరవించాల్సిన పరిస్థితి వచ్చింది. మొర్దెకై తన జనుల కోసం బహిరంగంగా రోదిస్తే హామాను తనకు జరిగిన అవమానాన్ని తలంచుకుంటూ రహస్యంగా రోదించాడు. మొర్దెకైని చంపాలని కుట్ర చేసి హామాను మొర్దెకై కోసం ఉర్రుకొయ్యను ఏర్పాటు చేస్తే అదే ఉర్రుకొయ్య మీద హామాన్ని ఉరి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. మొర్దెకై కోసం తలపెట్టిన కీడంతా కూడా చివరికి హామానికే వెళ్ళింది. హామాను జీవితం పతనం అవడానికి కారణం అతనిలో ఉన్న అసూయ, ద్వేషం మాత్రమే. నీ జీవితంలో కూడా ఇలాంటి హామానులు ఉంటే భయపడవద్దు. ఎందుకంటే న్యాయవంతుడైన దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. నిన్నెవరైతే పట్టుకుని లాగేయాలని చూస్తూ ఉన్నారో చివరికి వారు తవ్విన గోతిలో వారే పడిపోతారు. ఎవరైతే నీకు కీడు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ దేవుడు మేలుకే సిద్ధపాటు చేస్తాడు, కానీ కీడుకు తలపెట్టనివ్వడు. నీకు విరోధంగా ఏ ఆయుధం అయితే రూపొందించబడతా ఉందో ఆయుధాన్ని దేవుడు చెడగొట్టి నీ పక్షంగా మేలు చేసేలాగా సమస్తాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇలాంటి వ్యక్తులను చూసి భయపడవద్దు. మొర్దెకై దేవుణ్ణి ఆధారం చేసుకుని ఎట్టి రీతిగా విశ్వాసంతో ముందుకు కదిలి ఉన్నాడు, అట్టి రీతిగానే నీవు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని విశ్వాసంతో దేవుని మీద నీ నిరీక్షణ పెట్టుకుని ముందుకు కొనసాగినప్పుడు ఇలాంటి హామానులు ఎంతమంది నీ జీవితంలో ఎదురైనా సరే వారు నిన్నేమీ